ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాల్టితో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ ముగియనుంది. ఇవాళ రాధాకిషన్ ను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. 4వ రోజు కస్టడీలో అస్వస్థతకు గురయ్యారు రాధాకిషన్. వైద్య పరీక్షల కోసం గాంధీకి తరలించి తర్వాత కోర్టులో హాజరు ప్రవేశపెట్టనున్నారు. వారం రోజుల పాటు రాధాకిషన్ రావును ప్రశ్నించనున్నారు పోలీసులు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ వెల్లడించిన వివరాలు కీలకంగా మారాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇవాల్టితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియనుంది, డీటెయిల్స్ ఏంటి? కేసులో 7 రోజుల కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. దాంతో మరికొద్దిసేపట్లోనే రాధాకిషన్ రావును ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపరిచేందుకు కూడా పోలీసులు మరికొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే పోలీసులు ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు అందుకు సంబంధించినటువంటి వాహనాలను కూడా సిద్ధం చేశారు. మరికొద్ది క్షణాల్లోనే రాధాకిషన్ రావును ఇక్కడ నుంచి మొదట గాంధీ లేదా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేసి తదనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటికే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి ఈ 7 రోజుల కస్టడీ విచారణ ఇవాళతో ముగియడంతో కోర్టులో హాజరుపరిచి తర్వాత మళ్ళీ చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఈ యొక్క 7 రోజుల కస్టడీ విచారణలో అనేక కీలక విషయాలు రాధాకిషన్ రావు నుంచి ఇటు దర్యాప్తు బృందం రాబట్టినట్టుగానే తెలుస్తోంది. ఇక మరికొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడ నుంచి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తారు. ఇప్పటికే లోపలకు ఆయన యొక్క రాధాకిషన్ రావు యొక్క అంటే చివరిసారి ఇప్పుడు కోర్టులో హాజరుపరచడానికంటే ముందు మరొకసారి ఇటు పోలీసులు దర్యాప్తు బృందం పర్మిషన్ ఇవ్వడంతో రాధాకిషన్ రావు కూతురు అలాగే అల్లుడు కూడా ఇటు బంజారాహిల్స్ పిఎస్ కు చేరుకున్నారు. బంజారాహిల్స్ పిఎస్ కు చేరుకొని ఆయన ఒకసారి చివరిసారిగా కలిసేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ లో ఇప్పుడు డైరెక్ట్ గా చూడొచ్చు. రాధాకిషన్ రావు తీసుకెళ్లేందుకు ఆయన బంజారాహిల్స్ పిఎస్ నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. మనం చూస్తున్నట్లుగానే ఇప్పుడు ప్రజెంట్ మరికొద్ది క్షణాల్లోనే రాధాకిషన్ రావును ఇక్కడ నుంచి తీసుకెళ్లబోతున్నారు. ఆయన మొత్తం ఆ బ్లూ షర్ట్ వేసుకొని అలాగే ఒక కండవు చుట్టుకొని ఉన్నారు. వెనకాల అల్లుడు అలాగే కూతురు కూడా వెనకాల వస్తున్నారు. సో ఇక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచేందుకు రాధాకిషన్ రావును తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ యొక్క 7 రోజుల కస్టడీ విచారణలో ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చాలా కీలకం కానుంది. ఎందుకంటే చీఫ్ ప్రభాకర్ రావు తర్వాత రాధాకిషన్ రావు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఎవరెవరి పేర్లు చెప్పారు, ఆయన యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమేమి బయట పెట్టాడు అనేది చాలా కీలకం కానుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇప్పటికే ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా చీఫ్ ప్రభాకర్ రావు పేరు చెబుతున్నప్పటికీ కూడా ఆయన విదేశాల్లో ఉండటంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు మొత్తం పూర్తి వ్యవహారం అంతా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా రాధాకిషన్ రావే చాలా కీలకము. పైగా టాస్క్ ఫోర్స్ వ్యవస్థ అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా వ్యవహరించింది అనేది ఈ యొక్క మొదటి నుంచి కూడా బయటపడినటువంటి యొక్క అక్రమాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా తెలుసు ఈ యొక్క విషయాలు అనేవి చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి 7 రోజుల కస్టడీ విచారణలో కన్ఫెషన్ ఇటు రాధాకిషన్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏం బయటపెట్టాడనేది కూడా కీలకంగా ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ నుంచి పోలీసులు రాధాకిషన్ రావును తీసుకెళ్తున్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ నుంచి ఆయన వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ లేదా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు చేసి అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. సో మొత్తానికి కస్టడీ విచారణ అనేది ముగిసింది. ఇప్పుడు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో మనకు గతంలో చూసినట్లయితే ఆయన యొక్క రిమాండ్కు తరలించేటప్పుడు ఆయన యొక్క రిమాండ్ కాపీలో వేణుగోపాలరావు అనే ఒక మాజీ అధికారి పేరు చెప్పాడు. ఆ అధికారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ యొక్క 7 రోజుల కస్టడీ విచారణలో ఆయన రాధాకిషన్ రావు ఎవరెవరి పేర్లు చెప్పాడు, ఇప్పుడు ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ యొక్క కొలిక్కి రావాలి అంటే ఆయన ఏం చెప్పాడు అనేది చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే ఈ యొక్క వారం రోజుల కస్టడీ విచారణలో అనేక కీలక విషయాలు ఆయన చెప్పినటువంటి విషయాలు అధికారుల పేర్లకు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ వ్యవస్థలో వాళ్ళు చేసినటువంటి నగదు సీజ్ చేయటము, అలాగే పెద్ద ఎత్తున గతంలో బీఆర్ఎస్ పార్టీ నగదును తరలించడం వెనకాల ఆయన చెప్పినటువంటి అనేక విషయాలను ప్రామాణికంగా తీసుకొని దాదాపు 34 మంది ఎస్ఐబీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది, అలాగే టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, అలాగే కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా దాదాపు 34 మందిని పోలీసులు విచారించడం జరిగింది. కొంతమందిని బంజారాహిల్స్ పిఎస్కు తీసుకొచ్చి ఇక్కడ కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు అనేవి నమోదు చేయడం జరిగింది. ఇలా 34 మందిని విచారించారు. ఇప్పుడు ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని మరికొంతమంది అధికారులను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు రాధాకిషన్ రావు ఏ విషయాలు చెప్పారు, తర్వాత మరికొంతమంది అధికారులను కూడా విచారించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
ఆ అధికారులు ఎవరు అనేది కూడా ఇప్పుడు కొంత సస్పెన్స్గా మారింది. మొత్తానికి 7 రోజుల కస్టడీ విచారణ అనేది నేటితో ముగిసింది. ఇప్పటికే నల్గొండ అలా ఇప్పుడు ఈ యొక్క 7 రోజుల కస్టడీ విచారణలో భాగంగానే మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటు నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్తో పాటు మరి వరంగల్ ఇలా 4 జిల్లాల పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా అనేక ట్యాపింగ్ సెంటర్లు దాదాపు 7 ట్యాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఇక ఖమ్మం పరిధిలో నేలకొండపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి పొలాల్లో కూడా ఒక ట్యాపింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం, హైదరాబాద్లో ఎస్ఐబి కార్యాలయంతో పాటు మరొక ఇటు జూబ్లీ హిల్స్లోని కొంత రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఒక ట్యాపింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం, నల్గొండ వీటీ కాలనీలో ట్యాపింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం, ఇట్లా ట్యాపింగ్ సెంటర్ల వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అలాగే పర్సనల్ ఫోన్లను ట్యాప్ చేసి ఏ రకంగా మహిళలను బ్లాక్మెయిల్ చేశారు, అలాగే ఏ రకంగా నగదును వ్యాపారులను బెదిరించి ఇట్లా డబ్బులు వసూలు చేశారనేటువంటి విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరెవరినైతే విచారించో వీళ్లతో పాటు ఇప్పుడు ప్రధానంగా ఇందులో కీ రోల్ ప్లే చేసినటువంటి అధికారులు బయటికి రావాలంటే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది చాలా కీలకం కానుంది. దీనికి సంబంధించినటువంటి సస్పెన్స్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఆయన ఎవరి పేర్లు చెప్పారనేది. మొత్తానికి రాధాకిషన్ రావు యొక్క కస్టడీ విచారణ ముగిసింది. మరికొద్దిసేపట్లోనే ఆయన్ను వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరచబోతున్నారు. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.